ఈరోజు సాంబార్ చేసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని 1-2 సార్లు కడిగి పెట్టుకుందాం. ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ పోసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి ఉడికించుకుందాం. ఉడికిన ఈ పప్పుని చల్లారబెట్టుకోవాలి. సాంబార్లోకి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు, మునక్కాయ, పచ్చిమిర్చి, సొరకాయ, క్యారెట్, దోసకాయ, వంకాయ, ముల్లంగి కూడా వేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లారబెట్టుకున్న కందిపప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సాంబార్లోకి ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది. ఈ పప్పు బాగుంటుంది. ముందుగా ఈ ముక్కలని కుక్కర్ లేదా ఒక గిన్నెలో వేసుకుని ఉడికించుకోవాలి. మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు ఇలా పాయల్లా వేసుకుంటే బాగుంటుంది. సొరకాయ లేదా ఆనపకాయ ముక్కలు, క్యారెట్, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, 6-7 పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసి నేనైతే కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకుని కడిగి కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ చింతపండుని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా 3 సార్లు పోసుకుని రసం మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి. మనం తినే పులుపుని బట్టి ఈ చింతపండు వేసుకోవాలి. చింతపండు రసం ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక పెద్ద తెల్ల గిన్నె తీసుకుందాం. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ వేసుకుందాం. ఒక గిన్నె నిండుగా వాటర్ తీసుకుని అవన్నీ పోసుకుందాం. ఇవి 1 లీటర్న్నర వరకు ఉంటాయి వాటరు. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ముక్కలు కూడా వేసుకుందాం. రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం, కల్లుప్పు తగినంత, కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, కారం తగినంత, పసుపు కొంచెం. మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టుకుని మరిగేంత వరకు మరిగించుకోవాలి. సాంబార్ కూడా కాగుతుంది, అదిగోండి తెరలు వస్తుంది. ఇలా మరుగుతున్నప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కదుపుకుందాం, లేదంటే ఉండలా ఉండిపోతుంది ఈ పౌడరు. చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కదుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా తెరలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ సాంబార్ని. ఎక్కువగా మరిగితేనే ఈ సాంబార్ బాగుంటుంది. సాంబార్ కూడా మరిగింది. సిమ్లో పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, కరివేపాకు తీసుకుందాం. ముందుగా ఒక మూకెడు తీసుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రేకలు దంచి వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రేకలు, ఆవాలు 1 స్పూన్, 1 స్పూన్ మెంతులు. మధ్యలో గట్టితో పోపు కలుపుకుంటూ ఉండాలి. 4-5 ఎండుమిరపకాయలు మధ్యలో కట్ చేసి అవి, జీలకర్ర 1 స్పూన్, ముందు కడిగి పెట్టుకున్న కరివేపాకు కదుపుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకుందాం. పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు సాంబార్ తాలింపు చేసుకుందాం. తాలింపు మొత్తం వేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అబ్బా మంచి స్మెల్ వస్తుంది. ఒక గిన్నెలోకి పోసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేడివేడిగా గుమగుమలాడే సాంబార్ రెడీ. రైస్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు అప్పడాలు, వడియాలు వేయించుకుందాం. ఇంకెందుకండి లేట్. కొంచెం రైస్, కొంచెం సాంబారు, పొటాటో ఫ్రై, అప్పడాలు, వడియాలతో తింటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.